హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ కాకరకాయ పొడి. ఈ కాకరకాయ పొడి చేసుకోవటానికి కావలసినవి: పావు కిలో కాకరకాయలు తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకోండి. సింపుల్గా చేయాలంటే కాకరకాయ ముక్కలు తరిగి మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. అర స్పూను ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోండి, పక్కన పెట్టుకోండి. 1 కప్పు శనగపప్పు, అరకప్పు మినప్పప్పు, అలాగే 12 ఎండుమిర్చీలు, అరచిప్ప కొబ్బరిని చిన్న ముక్కలు చేసుకోండి. చింతపండు, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూను ధనియాలు, బెల్లం పొడి. పొడి లేకపోతే చిన్న బెల్లం ముక్క ఉంచుకోండి. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి శనగపప్పుని డ్రై రోస్ట్ చేసుకోండి, అంటే నూనె లేకుండా. కొంచెం వేగాక మినప్పప్పుని వేసి మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోండి. కాసేపు తరువాత ధనియాలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు, చింతపండు వేసి మళ్ళీ వేపుకోండి. చల్లారాక తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాన్ని అలాగే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణలిలో 1 స్పూన్ నూనె వేసి ఎండు మిర్చీలు వేసి బాగా వేపండి. చల్లారాక వీటిని తీసి మిక్సీలో ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పొడి పైన వేయండి. తగినంత ఉప్పు, బెల్లం పొడి వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాకరకాయ తురుముని ఇలా చేత్తో పిండి నీళ్లు మొత్తం తీసేసి ముక్కల్ని బాణలిలో వేసి వేపండి. బాగా రోస్ట్ చేయండి, ముక్కల్లో నీళ్లు ఆవిరి అయిపోయేంత వరకు. ఇప్పుడు కాకరకాయ తురుము చల్లారాక ఆల్రెడీ మిక్సీలో 2 సార్లు గ్రైండ్ చేసుకున్న పొడిలో వేసి మళ్ళీ 3వసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే, కాకరకాయ పొడి రెడీ. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? వెంటనే చేసుకుని తినేయండి. డయాబెటీస్ని కంట్రోల్ చేసి తగ్గించే గుణం కాకరకాయతో చేసిన పొడి ఒక వరం. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.